ఈ వీడియోలో మనం కొండపైన స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ గుడి ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి స్వామి వారి పాదాలు అయితే ఉన్నాయి. ఈ కొండకున్న ప్రత్యేకత చెప్పాలంటే కొండపైన వెంకటేశ్వర స్వామి మరియు దర్గా రెండు ఒకటే దగ్గర అయితే ఉన్నాయి. ఈ కొండ వచ్చేసి అమ్ముగూడలోనైతే ఉంది. ఈ గుడికి వెళ్ళాలంటే ఒకటి స్టెప్స్ మార్గం, మరొకటి కొండపై నుంచి అయితే వెళ్ళొచ్చు. మేమైతే కొండకి ఈ గుడి దగ్గరికి అయితే వచ్చాం. చూసేసరికి ఈ గుడి అయితే లాక్ ఉంది. గుడికి ఎదురుగా కొండల మధ్యలో అయితే గజస్తంభం అయితే పెట్టారు. ఇంకా గుడి బయట చూడడానికి అయితే ఇలా ఉంది. మీకు చెప్పాను కదండి, గుడితో పాటు ఇంకా దర్గా కూడా ఉంటుందని. ఇంకా మధ్యాహ్నం వేళ కావటంతో ఇక్కడైతే చాలా ఎండగా అయితే ఉందండి. వచ్చేటప్పుడు కూడా చాలా ఎండగా అనిపించింది. ఈ గుడి దగ్గర అయితే నేను కొన్ని కుక్కలను అయితే చూశాను. వాటికి దాహం వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న పాత్రలు అయితే తీసుకొని మంచిగా కడిగి నీళ్ళైతే నింపాను. ఇంత ఎండకి మనలాంటి మనుషులే ఉండలేకపోతున్నారు. పాప మా కుక్కలు ఎలా ఉంటాయని చెప్పేసి నేనైతే ఈ పాత్రలోనైతే నీళ్లు నింపాను. ఇంకా అలా కుక్కల దగ్గరికి తీసుకెళ్తే స్టార్టింగ్ లో అయితే భయపడైతే అవి దూరంగా పారిపోయాయి. తర్వాత ఆ ఎండ దగ్గర నుంచి తీసి నీడ దగ్గర అయితే పెడితే ఫైనల్ గా ఆ కుక్క అయితే వచ్చి నీళ్లు తాగింది. మీరు కూడా ఈ ఎండాకాలం ఇలాంటి జంతువులకు అయితే నీళ్లు పెట్టండి. పార్ట్ 2 లో దర్గా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.